never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know all. మా హౌస్లో కొన్ని ప్లేసెస్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ నుంచి వెళ్దాం. సో ఫస్ట్ గేట్ బయట వచ్చినట్లయితే ఇక్కడ కూర్చోడానికి సరదాగా ఉంటుంది. ఇప్పుడు మన పూజ పిల్ల కూడా ఇక్కడ కూర్చొని వాతాకాన్ని కొడుతుంది. ఒకరో కెమెరా అడ్డు పూజకి మాత్రం ఇలా ఇక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకునేందుకు వీలుగా ఇదన్నమాట. ఇది కొంచెం హైట్ అయితే ఎక్కడానికి కష్టం కాబట్టి ఇక్కడ కూడా ఇట్లా స్లోప్ వస్తుంది చూసారా. ఇక్కడ జస్ట్ ఫ్రీగా ఇలా కూర్చునే దానికి వీలుగా ఇక్కడ ప్లాన్ చేసాం. లేకపోతే చాలామంది చెప్పారు ఇక్కడ మీకు కొంచెం హైట్ ఉండాలి గోడ అని చెప్పి, కానీ అవన్నీ నేను పట్టించుకోకుండా జస్ట్ ఇలా మనకు కూర్చునేదానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఇక్కడ అనమాట. సో దీనికి ఆల్మోస్ట్ పూజ ఏజ్ ఉంటుంది. అదేవిధంగా ప్రణవ్ కూడా ఒక చెట్టు వేసాం, అది అరటి చెట్టు. అది ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ చెప్పుకున్నాను. ఇదేంటంటే నార్మల్గా ఏదైనా మనకు కార్తీక పౌర్ణమి అప్పుడు ఇక్కడ మామూలుగా ఇక్కడ పూజ చేసుకుని దీపాలు పెట్టి ఇక్కడే భోజనం చేస్తారు. సో దానికి తగ్గట్టు ఇక్కడ ప్లాన్ చేసాం. ఫస్ట్ అయితే నార్మల్గా కట్టేసాం, కానీ తర్వాత ఒక దిన్నిలాగా కట్టాను. తర్వాత అనుకున్నాను ఇక్కడ కూడా మొత్తం ఫ్లోరింగ్ వేసేసి ఉంటే బాగుండేదేమో అని అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడో కదా పూజ చేస్తారు, ఇక్కడ కలర్ఫుల్గా చెట్లు వేసుకోవచ్చు. ఒకవేళ పూజ ఎప్పుడు కావాలంటే ఇక్కడ జస్ట్ ఈ ప్లేస్ మాత్రం క్లీన్ చేసేసి ఇక్కడ మనం బొట్లు పెట్టి ఇక్కడ దీపాలు పెట్టి ఇక్కడే చుట్టూ కూర్చొని తింటారనమాట. సో ఆ విధంగా ఇది ప్లాన్ చేసాం. ఇది అంటే నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో అన్నీ కూడా నా ఇష్ట ప్రకారం చేసుకున్నవి, నాకు నచ్చే విధంగా చేసుకున్నాను. అమ్మాయిదే నాకు ఒక 7-8 ఏళ్ళు ఉంటాయా, నాకు 3 సంవత్సరాల. సో ఇది నాకు 3 ఇయర్స్ అప్పుడు ఈ చెట్టు వేసిందంట అమ్మ. వేసిందా లేదా పడి మొలిచిందో తెలియదు, వేసారు. ఓకే. సో అప్పుడు నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ చెట్టు వేసింది. ఇదేంటంటే నాకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, సో ఇలాంటి రచ్చబండలాగా ఉండేది ఉంటే బాగుండు మన ఇంట్లో అని. అదే కాకుండా మన ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అమ్మ పీతలు తీసుకురావడం, కుర్చీలు తీసుకురావడం ఇవన్నీ ఉంటుంది అనమాట. అందువల్ల ఎక్కడ కూడా కుర్చీలు స్టూల్స్ ఏం అవసరం లేకుండా ఎక్కడికక్కడ కూర్చునేలాగా ఆర్గనైజ్ చేస్తున్నా. ఇది ఒకటి ఏంటంటే ఇది ఇంకొకటి ఇక్కడ జస్ట్ చిన్న చిన్న చిప్స్ లాగా వేసాం కదా మార్బళ్ళు. అప్పుడేమో ఫుల్గా గ్రానైట్ వేసుంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడేమో అమ్మ చెప్పి నీట్గా గ్రానైట్ వేసి అని. నేను అప్పుడు ఖర్చు గురించి ఆలోచించా, చాలా అయిపోతుంది దీన్ని ఫుల్గా గ్రానైట్ స్లాబ్లు వేయాలంటే అని చెప్పి. అది జస్ట్ దీనిలో కింద ఇంట్లో మిగిలిన ముక్కలన్నీ దీనికి వేసి చేసాం. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నా వేసుంటే బాగుండేదేమో, చూసేదానికి లుక్ బాగుండేది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ పడుకోవచ్చు, ఇంకేదైనా కూడా మనం కూర్చొని పని చేసుకునే దానికి కూడా బాగుంటుందని. కాకపోతే మిగతా పని చేసుకునే దానికైతే బాగుంటుంది, ఏదైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి లేకపోతే ఇంకేదైనా చేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే అదొక్కటి నాకు ఇక్కడ ఒక రవ్వ కొరత అనిపిస్తుంది. కానీ అది కూడా పెద్ద కష్టమేం కాదు. కానీ మళ్ళీ మనం 3 స్లాబులు తెప్పించి వేసి ఇదంతా జస్ట్ మళ్ళీ వర్క్ ఎక్కువ వద్దని ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నా. కానీ ఇప్పుడు ఒకసారి ఇది మాత్రం ప్లాన్ చేస్తున్నాం చేయించాలనేసి. ఇది నాకు ఇది ఒక మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి లాన్. సో లాన్ వచ్చి ఈ పర్టికులర్
మన విలేజ్ క్లైమేట్కి అంత బాగా రాకపోవచ్చేమో, కానీ బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సమ్మర్కి కొంచెం ఈ పక్కంతా తెచ్చిపోయి అట్లుంది, మెయిన్ పిల్లలు ఎక్కువ తొక్కడం వల్ల అలా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈ కొద్ది ప్లేస్కి మళ్ళీ తెచ్చి వేయాలనుకుంటున్నాను. ఇక్కడ అన్నీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేను రౌండ్గా పెట్టాలనుకున్నప్పుడు అన్నీ రౌండ్ ఉన్నాయి కదా, ఈవెన్ యాప్ చెట్టుకి రౌండ్, ఇక్కడ రౌండ్, ఎందుకు కొంచెం డిఫరెంట్గా పెడదామని చెప్పి సో దీన్ని స్క్వేర్గా డిజైన్ చేసాం. సో దీన్ని స్క్వేర్గా డిజైన్ చేసి ఇది ఒక ఇదిగా ఉంటుంది, కూర్చునేందుకు కూడా ఇక్కడ కూర్చొని మనం లాన్ ఎంజాయ్ చేసేదానికి కూడా బాగుంటుంది అని చెప్పి దీన్ని పెట్టడం జరిగింది. ఇక కమ్ టు ద స్టెప్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చాలామంది హైట్ ఉండాలి, ఇల్లు ఇంత ఎత్తులో ఉండాలి, అంత ఎత్తులో ఉండాలి అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో మనం పెద్దవాళ్ళమైనా లేదా మన అమ్మ వాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టం అవుతుంది. దానికి నేను ప్లాన్ చేసి ఏంటంటే ఎక్కువ కూడా ఇక్కడ చూసినట్లయితే మీరు 4 ఇంచెసే ఉంటుంది, ఒక్కొక్క స్టెప్కి 4 ఇంచెసే ఉంటుంది. సో మనం దీని మీద ఎక్కుతున్నప్పుడు మనకు ఆ ఎక్కిన ఫీలింగ్ అయితే ఉండదు అనమాట, నార్మల్గా ఉంటుంది. ఎక్కువ మనకు స్ట్రైన్ అవ్వు, మన మోకాలు కానీ ఏది స్ట్రైన్ అవ్వు. సో అందుకని స్టెప్స్ ఈ విధంగా చేయించాను. ఇది చూసేందుకు లుక్ కూడా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకు ఎక్కినప్పుడు కూడా స్ట్రైన్ అనేది ఉండదు. సో ఇది నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్లేస్ అనమాట. నార్మల్గా వరండా అంటే ఓపెన్గా ఉంటుంది, చాలా వరకు నేను చూసిన అవి ఓపెన్ వరండాలు ఉంటాయి, ఇవేవి ఉండవు అనమాట. ఎడ్జ్లు ఈ అవసరం కూడా లేదు, జస్ట్ నార్మల్ వరండా లాగే చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే నేను మెయిన్ కూర్చోడానికి బాగుంటుంది అనే పర్పస్తో దీన్ని ఇలా ఇంత హైట్ అంటే మనం కరెక్ట్గా కూర్చునేటప్పుడు కాళ్ళు కింద అనే విధంగా డిజైన్ చేసినాం. ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నార్మల్గా వేస్తే కూర్చోడానికి మనం పెయింటింగ్ లేకపోతే నార్మల్గా సిమెంట్ వేసినప్పుడు ఏంటంటే కంఫర్ట్ అంత బాగుండదు, అందువల్ల దీనికి గ్రానైట్ వేసాం. సో దీనికి ఎక్కడ కూడా మనకు కూర్చున్నా కూడా ఈ ఎడ్జిలు కూడా మనకు తగలకుండా ఇక్కడ షాంపరింగ్ చేసి అన్నీ కూడా ఇక్కడ వేసాం. తర్వాత దీనికి మరీ ప్లెయిన్గా ఉంటే బాగుండదు, ఇక్కడ చూసేందుకు కూడా కొంచెం ఏదో ఒక డిజైన్ ఉంది అని ఒక హోల్ లాగా పెట్టాం. ఇక్కడ హోల్ చాలా మంది ఇంట్లో అంతా సున్నాలు పెట్టుండవని జస్ట్ ఊరికే ఒక హోల్ లాగా ఇచ్చాం. ఈ హోలే త్రూ అవుట్ బిల్డింగ్ అంతా కంటిన్యూ చేస్తాం, పైన కానీ ఇక్కడ కానీ. తర్వాత ఇక్కడ ఎవరు వచ్చినా ఏ గెస్ట్లు వచ్చినా సో కొంతమంది ఎదురు కూర్చొని మాట్లాడాలి, ఒకేసారి ఇట్లా కూర్చొని మాట్లాడాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి సో ఎక్కడ కూర్చొని మాట్లాడేందుకు ఆ పక్క ఇది కూడా కట్టించాం. నార్మల్గా ఇది కట్టించి కూడా వదిలేసి ఉండొచ్చు, కానీ ఇది కట్టించినందువల్ల కొంతమంది అటు కొంతమంది ఇటు కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంటుంది. అదేలాగా అటుపక్క కూడా మళ్ళీ చాలా మంది 3 పిల్లర్స్ ఉండకూడదు అట్లా ఇట్లా అన్నారు. కాకపోతే మేము ఎంత పట్టించుకోలేదు, మాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. కాబట్టి మేము ఇప్పుడు కూడా అంటూ ఉంటాం 3 పిల్లర్స్ ఉండకూడదు అని చెప్పి, కానీ 3 పిల్లర్సే ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఉయ్యాల. సో నెక్స్ట్ ఉయ్యాలకు వచ్చేటప్పటికి నార్మల్గా ఒక బుట్ట ఉయ్యలు వేసుకుందాం అనుకున్నాం, ఏదైనా ఉయ్యాలు కావాలా అనేసి. తర్వాత ఇది కొన్ని సంవత్సరాల ఉయ్యాలి ఇది. సో ఇది వేరే వాళ్ళు దగ్గర తీసి పెట్టేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర కొనుక్కుందామని చెప్పంటే వాళ్ళు వద్దు అని చెప్పి ఇచ్చారు మనం. సో ఇదేంటంటే ఇక్కడ మనం ఒకవేళ ఏది కాఫీ టీ తాగాలన్నా ఎక్కడ కూర్చొని మన గార్డెన్ ఎంజాయ్ చేస్తూ తాగే విధంగా ఇది ఒకటి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో గార్డెన్ వ్యూ బాగుంటుంది ఇక్కడ కూర్చొని ఉంటే. సో మేము మ్యాక్సిమం టైం టీ కాఫీ తాగాలంటే ఇంట్లో అసలు ఎప్పుడు తాగం, ఈ ప్లేస్లోనే కూర్చొని తాగుతూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి తులసికోట అంటే చాలామంది మీరు గమనించినట్లయితే స్క్వేర్గానే ఉంటుంది. నేను చూసినంత వరకు మ్యాక్సిమం 99.99% స్క్వేర్గానే ఉంటుంది. కాకపోతే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎందుకు అందరిలాగా స్క్వేర్గా చేసుకోవాలి, మనం రౌండ్గా చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసాం. సో రౌండ్గా చేసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ కూడా పెట్టలేదు, జస్ట్ 7 వరకు మాత్రమే కట్టారనమాట. జస్ట్ కట్టినప్పుడు మళ్ళీ అందరూ కుడితినోళ్ళ తొట్టు ఉన్నట్టుంది. కుడితినోళ్ళ తొట్టు అంటే మనం గేదెలకి నీళ్ళు పోస్తాం కదా, సో ఆ తొట్టులాగుంది, ఇది బాగాలేదు అట్లా ఇట్లా అని చెప్పారు. సో నాకు కూడా అప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది, నిజమేనేమో ఇది బాగుండదేమో ఇలా డిజైన్ చేస్తాను అనుకొని మళ్ళీ అనుకున్నాను. పోతే మనకు జస్ట్ దీని ఎక్స్పెన్స్ ఏమేమి మనం సిమెంటు దీనికి వాడామో అదే కదా లాస్ అవుతుంది అని కంప్లీట్ చేయమని చెప్పాను. సో కంప్లీట్ చేయి, అప్పుడు కానీ బాగాలేకపోతే దాన్ని మనం తీసేసి మళ్ళీ స్క్వేర్గానే కట్టుకుందామని చెప్పి. సో మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత అందరికీ నచ్చింది, సో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఇది ప్లాన్ చేసుకున్నాం. దీన్ని ప్లాన్ చేసేటప్పుడు కూడా నేను చిన్నదిగా ప్లాన్ చేయలేదు, ఎందుకంటే మన ఏరియాకి తగ్గట్టు
సైజ్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని ఈ సైజు పెట్టడం జరిగింది. లేకపోతే మనం ఇంకా చిన్నది కూడా చేసుకోవచ్చు. అదేదో అంటారు కదా, ఇంటికి తగినట్లు ఉండాలి అని చెప్పి. సో దానికి తగ్గట్టు ఈ విధంగా, ఈ పెద్ద ఏరియా కాబట్టి చూసేందుకు కూడా లుక్ బాగుంటుందని చెప్పి ఈ విధంగా సెగ్రిగేట్ చేసిన తర్వాత, ఎందుకంటే నేను ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ప్లేస్ నాకు కనిపించాలి కాబట్టి నేను అది సెగ్రిగేట్ చేసిన తర్వాత మీకు ఆ హౌస్ చూపిస్తాను. సో ఈ హౌస్లో మనం ఏదైనా కావాలంటే అలా తిరుక్కొని ఇట్లా వచ్చేదానికి కష్టం కాబట్టి ఇక్కడ ఒక డోర్ పెట్టించి, ఇది మెయిన్ ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఇందాకే సేమ్ యాజ్ యూజువల్ ఇందాక చెప్పుకున్నట్టు స్టెప్స్ అనమాట. స్టెప్స్ ఎక్కాలంటే కష్టమైపోతుంది మనం వయసు వచ్చే కొద్ది, అందువల్ల ఇలా ర్యాంప్ లాగా చేస్తానమాట. సో ర్యాంప్ లాగా చేసి వీళ్ళకి మళ్ళీ సపోర్ట్గా రైలింగ్ కూడా ఇచ్చాం. ఇది ఇప్పుడు ఇంకా నేను దింపుంటే బాగుండేదేమో అనిపించింది, అక్కడ దాకా వచ్చింటే బాగుండేదేమో, ఇంత ఎత్తు కూడా లేకుండా అనిపించింది. కాకపోతే ఏంటంటే పర్లేదు, కంఫర్ట్గానే ఉంది. అంటే ఎక్కువ మరీ కొండెక్కినట్టు లేకుండా బాగుందన్నమాట. అదేలాగా ఇక్కడ దాకా కూడా మనం కట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ నుంచి మనకు మెయిన్ పర్పస్ ఏంది, ఇక్కడికి వచ్చేదానికి మాత్రమే మనం ఇది పెట్టాం కాబట్టి అది కూడా చేసి ఉండొచ్చు. కాకపోతే నాకెందుకు అది తుంచేసినట్టు అనిపించింది అనమాట. ఇక్కడ దాకా తుంచేసినట్టు ఉంటుంది. అదే రెండు పక్కలు పెడితే లుక్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇట్లా ఆ పక్క వెళ్ళాలంటే కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇట్లు తిరుక్కొని ఇట్లా పోకుండా అని చెప్పి అట్లా డిజైన్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా అటుపక్క ఇటుపక్క దారి ఉండేలాగా. సో ఇదనమాట ఇంకొకటి మేము బాగా థింక్ చేసినవి. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఇంటి సైడ్ ఏంటంటే మనకు వర్షం వచ్చినప్పుడు ఏంటంటే ఆ మట్టి నీళ్ళంతా కూడా మన బిల్డింగ్ మీద పడుతుంది. సో అలా పడకుండా జస్ట్ ఒక 2 feetకి త్రూ అవుట్ అనమాట. చుట్టూ కూడా ఇంటి చుట్టూ కూడా ఒక బేస్ ఉంటుంది. ఈవెన్ మనం చెట్లు చూసుకుంటూ అలా నడవాలన్నా కూడా జస్ట్ ఒక జాగింగ్ ట్రాక్ లాగా అనమాట. కానీ జాగింగ్ ట్రాక్ దీని మీద జాగింగ్ చేయలేము అనుకోండి, షార్ట్ కాబట్టి. సో ఇది మనకు చుట్టూ ఇంటి చుట్టూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over సో పైన బెడ్రూమ్ ఉంటే చాలా కష్టం, చాలా డిసడ్వాంటేజెస్ ఎక్కువ అనమాట ఒకవేళ లిఫ్ట్ ఉంటే తప్పితే. తర్వాత ఇది కేవలం ఉచితల కోసం చేసిందే ఈ డూప్లెక్స్ మాత్రం. లేదంటే కిందే మన ప్లేస్ ఉంది కాబట్టి కిందే మనం డిజైన్ చేసుకుని ఉండేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి నాకు చాలా ఇష్టం. ఇవేంటంటే క్లేతో చేసినాం అనమాట. ఇవి నేను బెంగళూరులో తీసుకున్నాను. చాలా మంది అడిగారు ఎంత కాస్ట్ అనేసి. ఇది వచ్చి ఒక పెయిర్ వచ్చి 500 rupees. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఆ రోజు నాకు టక్కన ఎక్కువ దొరకలేదు, ఇవే దొరికాయి అనమాట. సో ఇవి తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం. ఇది కలర్ కూడా ఫేడ్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు, చాలా బాగున్నాయి. రాధాకృష్ణుడు, తర్వాత డోర్స్ అన్నవి వాయించేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, అలా తీసుకొచ్చామన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్ పాట్స్. ఈ ఫ్లవర్ పాట్స్ కూడా ఏంటంటే నాకు ఇక్కడ ఈ ఎడ్జెస్లో కార్నర్స్లో పెట్టడం నాకు ఇష్టం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను మంచి ప్లాంట్స్ వేయలేకపోయాను. సో ఎప్పుడు ప్లాంట్స్ వేసినా ఇక్కడ సరిగా బతకట్లేదు. సో ఈసారి మంచి ప్లాంట్స్ తీసుకుని చేయాలన్నమాట ఇది. సో మీరు హౌస్ చూపించుండొచ్చు కదా అక్క అని అడగతారేమో. సో ఆల్రెడీ హౌస్ టూర్ ఉంది, దానిలో చూడండి. కాకపోతే నాకు నచ్చి నేను డిజైన్ చేయించుకున్న ప్లేసెస్ మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ టెర్రస్కి వచ్చేయండి. సో మనం ఆ ప్లేస్ గురించి చెప్పుకునే ముందు స్టెప్స్ ఇవి ఒకసారి చూడండి. పైన మన టెర్రస్కి వెళ్ళే స్టెప్స్ కూడా ఈ విధంగా చేయించానమాట. దీనిలో మనం ఎక్కుతూ ఉంటే జస్ట్ మనకు నడుస్తున్నట్లే ఉంటుంది, కానీ మనం ఎక్కిన ఇదైతే ఉండదన్నమాట. సో ఆ విధంగా. కానీ ఆ డూప్లెక్స్ కింద నుంచి వచ్చే స్టెప్స్ మాత్రం నేను చెడగొట్టేశారు.
తర్వాత వాటిని తీయమన్నా కూడా అది ఇంకా అవ్వలేదన్నమాట. సో అది నాకు కొంచెం కష్టమే ఉంటుంది, ఎందుకంటే ఆ మెయిన్ మనం ఎక్కువ సార్లు ఎక్కేది దానిలోనే, కానీ అదే చెడగొట్టేశారు. అంటే నార్మల్గా బయట అందరూ ఎలా పెట్టించుకుంటారో అలా పెట్టేశారు అనమాట. ఇవి మాత్రం నేను నుండి దగ్గరగా పెట్టించా. ఈ పైకి ఎక్కుతున్నా కూడా మనకేం అలసట అనేది ఉండదు. తర్వాత మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ నార్మల్గా ఇక్కడ దాకా పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ దాకా పెట్టేసి కట్టేస్తున్నారు. నేను అప్పుడు బెంగళూరుకి వచ్చేసినా, నేను చూడలేదు. తర్వాత అనిపించింది నాకు మళ్ళీ పైన ఎడ్జ్ అంతా కట్ చేయించి మళ్ళీ కొంచెం హైట్ పెట్టించాను అనమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో నా మనవరాళ్ళు పైకి ఎక్కితే పడిపోకుండా ఉండేందుకు మళ్ళీ అన్ని హైట్, ఈవెన్ చుట్టూ ఉన్న పారాఫిట్ వాల్స్ కానీ అన్నీ కూడా నేను హైట్ చేయించాను. ఈవెన్ పైన టెర్రస్ కూడా మొత్తం కూడా పిల్లలు నిల్చుకున్నా కూడా ఇక్కడ దాకా వచ్చేలాగా చూసుకొని డిజైన్ చేయించుకున్నవి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ యాప్ చెట్ అడ్వాంటేజ్. ఇక్కడ యాప్ చెట్ ఏంటంటే మేము ఇక్కడ ఓపెన్ టెర్రస్లో నైట్ పడుకున్నా, ఈవినింగ్ ఎంజాయ్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. అందులో వేపగాలు చాలా మంచిది కదా. సో ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఈవెన్ ప్రణవ్ పూజ చిన్నపిల్లలు అప్పుడు కూడా, అప్పుడు మాకు ఇల్లు లేదు. ఈ ఇల్లు ప్లేస్లో మా చిన్నాన్న ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట. మా చిన్నాన్నలు ఇద్దరు కూడా పెంకుటిల్లు కట్టుకునేవాళ్ళు. సో ఆ పెంకుటిల్లు ఈ రెండు మా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అప్పటికి. కాకపోతే పడుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది. ఈ ఇల్లు చిన్నపిల్లలు అప్పుడు ఏంటంటే అప్పుడు ఎక్కువ స్వెట్టింగ్ అలా ఉంటే ఆ అమ్మ యాప్ చెట్టు దగ్గర పండేసేది అనమాట. ఈవెన్ పూజీ ప్రణవ్ చిన్నపిల్లలప్పుడు యాప్ చెట్టు కిందే పెరిగారని చెప్పచ్చు. ఇంకా కొంచెం పెద్ద వాళ్ళు ఊహ వచ్చిన తర్వాత అమ్మమ్మ మాకు ఒక్కపోస్తుంది, అమ్మమ్మ మాకు చెమట పడుతుంది అంటే అమ్మ ఊరికే యాప్ చెట్టు దగ్గరకు వచ్చి స్విచ్ చేస్తుంది కదా, అలా అనేది అనమాట. స్విచ్ టిక్కని నొక్కాను ఇంకొచ్చేస్తుంది మీకు ఏసీ అనేది. వాళ్ళు నిజంగానే అమ్మమ్మ ఏదో ఏసీ వేసేసినట్టు ఫీల్ అయిపోయి అవును బాగా వస్తుంది, ఇప్పుడు బాగుంది, స్వెట్టింగ్ లేదని చెప్పి ఆ పిచ్చిమూల ఒకళ్ళు ఇద్దరు అలానే అనుకునేవాళ్ళు. సో అలా మబ్బు పెట్టేది అమ్మ యాప్ చెట్టు కింద మంచం వేసి పిల్లల్ని పడుకోబెట్టి. సో అది నాకు యాప్ చెట్టు జ్ఞాపకం ప్రణవ్ పూజ చిన్నపిల్లలప్పుడు. నెక్స్ట్ లాస్ట్ అనమాట, దాన్ని చూద్దాం. లాస్ట్ ఇక్కడ ఈ ఓపెన్ టెర్రస్లో మనం పడుకొని మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను, ఎలా మేము ఎంజాయ్ చేస్తున్నాం నైట్ టైం అని చెప్పేసి. సో అదేనమాట. ఇక్కడ ఇదే ప్లేస్లో కూడా వాళ్ళు నార్మల్గా చిన్నగా ఈ విధంగా ఉంది కదా వాళ్ళు, సో ఈ విధంగా కడతారనమాట. ఈ విధంగా జస్ట్ పార్టీషన్కి ఈ విధంగా కట్టున్నారు. కాకపోతే నేను మళ్ళీ రాయల్ బ్రిక్స్ ఈ విధంగా అడ్డంగా పెట్టించి మళ్ళీ కొంచెం ఇక్కడ చూసినట్లయితే మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాం. జస్ట్ ఈ విధంగా ఉన్నది ఇట్లా మనం ఎక్స్టెండ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ మనం టెర్రస్ మీద వచ్చి మళ్ళీ చైర్స్ అలాంటివి ఏమి వేసుకోకుండా దీని మీద కూర్చొని ఎంజాయ్ చేసేలాగా. కాకపోతే ఇక్కడ ఒకటి మిస్ అయింది ఏంటంటే, ఇక్కడ నేను ఒక టేబుల్ వేద్దాం అనుకున్నాను, జస్ట్ టీ తాగేదానికి ఒక గ్రానైట్ టేబుల్ లాగా అరేంజ్ చేద్దాం అనుకున్నాను. అది ఒకటి మిస్ అయ్యింది. ఇంకొకటి ఇక్కడ రెండు పార్టీషన్, ఇక్కడ కూడా స్టెప్స్ కూడా రెండు పార్టీషన్గా ఎందుకు చేసామంటే, ఒకటే ఓపెన్ టెర్రస్ ఎందుకు అని చెప్పి రెండుగా డివైడ్ చేసాం. ఈ పర్టికులర్ ఏరియాని ఈ విధంగా డిజైన్ చేసుకొని జస్ట్ టేబుల్ లాగా వేసుకొని ఇది నార్మల్గా ఓపెన్గా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఆ టేబుల్ మిస్ అయింది. కానీ ఇది మాత్రం రెండు పార్టీషన్గా చేసుకున్నాం. ఇది కొంచెం డౌన్ చేసాం, మన కింద వరండా ఉండేది. ఇది మాత్రం నార్మల్గానే ఉంది. ఇది మా గేదెల తొట్టి. సో దీన్ని ఇలానే ఉంచేసాను, మనం దీనిలో ఆకుకూరలు ఏదైనా వేసుకున్నాం అనేసి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి మోస్ట్లీ ప్రజెంట్ అయితే నేను డైరెక్ట్గా చూపించలేకపోతున్నా. ఈ స్టోన్స్ చూసారు కదా, ఈ స్టోన్స్ ఇవి కొన్ని వందల సంవత్సరాల రాళ్ళు అన్నమాట ఇవి. సో ఇవి మాకప్పుడు గేదెలకి జస్ట్ ఎంట్రన్స్కి ఈ పక్క ఆ పక్క పిల్లర్ లాగుండి వాటికి గేట్ పెట్టకుండా మధ్యలో ఇలాంటివి ఈ హోల్లో వేసి ఆ పక్క హోల్లోకి జస్ట్ ఒక స్టిక్ లాగా ఇది ఇలాంటివి బ్యాంబూ స్టిక్ కానీ లేదా సౌక్వెల్ కానీ పెట్టుకునేవాళ్ళం. సో ఇవి అమ్మ ఇల్లు కట్టించేటప్పుడు ఇవన్నీ అడ్డాం అని చెప్పి బయట పడేసేయాలని చెప్పి అనుకున్నారు. ఇవి రెండు కూడా అటువైపు ఒక స్టోన్ ఉంది, ఆ పక్క స్టోన్ ఉంది చూడు, అటువైపు ఒక స్టోను ఇటువైపు ఒక స్టోను. ఇవేంటంటే
ఇక్కడ వేయించానమాట. ఇక్కడ కొంచెం మట్టి గిట్టి తోలినందువల్ల కొంచెం ఇంకా డౌన్కి వెళ్ళాయి ఇది, లేకపోతే బాగా హైట్లో ఉన్నాయి, కొంచెం పైకి లేపాలి ఈ రాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మన గార్డెన్లో కూర్చొని అలా గార్డెన్ ఆస్వాదించాలి, ఈవెన్ మన వరండాల నుంచి కూడా ఆస్వాదించవచ్చు. కానీ ఇక్కడ గార్డెన్ మధ్యలో కూర్చోవాలనుకున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయని ఇవి ఇలానే ఉంచాను. కాకపోతే ప్రజెంట్ అయితే ఈ వాల్కి వేసున్నాం. తర్వాత మనం ఫ్యూచర్లో ఏదైనా చెట్లన్నీ బాగా పెద్ద అయిపోయిన తర్వాత ఎక్కడ మార్చుకోవాలంటే ఈ స్టోన్స్ మనకు యూజ్ అవుతాయి, న్యాచురల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవి నాకు ఒక తీపి జ్ఞాపకాలుగా లాగా కూడా ఉంటాయి అనమాట. కొన్ని వందల సంవత్సరాల రాళ్ళు, ఇది మా తాతల తరాల నుంచి వచ్చిన రాళ్ళు అని చెప్పి. సో ఇవి నేను పడేయకుండా అలానే ఉంచుకున్నాను. కాకపోతే ఇలాంటి స్టోన్ తొట్టే ఒకటి ఉండేది అమ్మోళ్ళకి. అది యాక్చువల్గా ఇప్పుడు అది ఎక్కడుందంటే మన యాప్ చెట్టు కింద తొట్టు పెట్టుకుండేవాళ్ళం. ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉండేది అక్కడ, ఆ వాటర్ కూడా చాలా కూల్గా ఉండేది. ప్రణవ్ పూజి సమ్మర్కి ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మ ఆ తొట్టి నిండా నీళ్లు పోసి వాళ్ళిద్దరిని కూర్చొని ఆడిచ్చేది. నాకు ఒక చిన్న జ్ఞాపకం నేను షేర్ చేసుకోవాలి. ప్రణవ్ మోస్ట్లీ మంత్స్ బేబీ అనుకుంటా, మోస్ట్లీ ఒక 8 months ఉండొచ్చేమో. అది తొట్టి వచ్చి హైట్లో ఉంటుంది. లోపల ఏంటంటే మేము ఆ తొట్టులో వడ్లు పోసుకునేవాళ్ళం. వడ్లు అంటే ఎప్పుడంటే మనం వడ్లు పైరు వేసుకోవడానికి మొలకలు వేస్తాం కదా, మొలకలు తెప్పించి వండుకునేందుకు ఆ తొట్టులో మనం నీళ్లు పోసి నానబెట్టేవాళ్ళం. ఫస్ట్ 1 day నీళ్లు పోసేసి నైట్ వచ్చి మనకు బస్తాలు ఎత్తి దానిపైన బండ పెడతారు మొలకలు రావాలంటే. సో అది ఏంటంటే పొద్దున్నే నాన్న వాళ్ళందరూ ఏంటంటే తొట్టులో ఉన్నటువన్నీ కూడా తోడి బ్యాగుల్లో పోస్తున్నాడు. వీడు ఆడుకుంటూ వాళ్ళు పోస్తూ వాళ్ళు అన్నం తినడానికి వెళ్ళాడు. వాళ్ళు పోసేది చూసి, అంటే నేను అప్పుడే అనుకున్నాను వీడికి ఎంత గ్రాస్పింగ్ ఉంది అని. వాళ్ళు ఏది చేస్తే నేను కూడా అదే చేయాలని చెప్పి ఒక చిన్న గ్లాస్ ఎత్తుకొని వాడు దానిలో వడ్లు తోడడానికి వెళ్ళాడు అనమాట. కానీ వడ్లు ఉన్నాయి, కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి. కాకపోతే వాడు పడడం బోళపడ్డాడు. గ్లాస్తో ఇలా ఎత్తుకోపోయాడు, బోళపడిపోయాడు అనమాట. బోళపడిపోయి వాడికి అరవడానికి కూడా అవ్వలేదు. కాళ్ళు లేపుతూ ఉన్నాడు, టక అంటున్నాడు. అప్పుడే వెంటనే ఒక లెక్క అనుకోవాలి, ఎందుకంటే మాకు అరుపులు వినిపించలేదు. ఆ తర్వాత నాకు ఎక్కడో వాడికి మేము గొలుసులు వేస్తున్నాం, ఆ గొలుసులు సౌండ్ వినిపించింది నాకు. ఏంది గొలుసులు సౌండ్ వినిపిస్తుంది అని చూస్తే వాడి తొట్లో కాళ్ళు, వాడికి ముఖం పైకి ఎత్తాలని తెలియలేదు, ముఖం మాత్రం నీళ్ళల్లో ఉంది, కాళ్ళు మాత్రం తట్టుకుంటుంది. సో అప్పుడు వాడిని తీసాము. అది కొంచెం భయపడ్డాడు కానీ ఏం కాలేదు, నీళ్ళు కొంచెం తక్కువగా ఉండడం వల్ల. సో అది ఒక జ్ఞాపకం. ఆ తొట్టి ఏంటంటే తీసి ఎక్కడైనా పెట్టుకుంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. కొన్ని రిగ్రెట్స్ అలాగే మిగిలిపోయాయి నాకు ఇక్కడ నేను చేయాలనుకున్నది. అవేం చేస్తామంటే ఇప్పుడు మనకి యాప్ చెట్టు రచ్చ ఉంది కదా, దానిలో ఉందన్నమాట తొట్టి. సో దాన్ని అలానే ఉంచేసి దాని నిండా మట్టి రాళ్ళు అవి ఫిల్ చేసేసి దాన్ని భూస్థాపితం చేసేసాం. అది కూడా ఇలాంటి తొట్టి, చాలా పెద్ద తొట్టి అనమాట. అదొక జ్ఞాపకం గుర్తొచ్చింది, ప్రణవ్ దానిలో పడిపోయాడు కదా అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్, మా ఇంట్లో నా కొన్ని స్వీట్ మెమరీస్ అని చెప్పొచ్చు. నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని కొన్ని కోరికలు నాకు బెంగళూరులో తీరినవి ఇక్కడ తీరాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.